హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మహేశ్వరి. ఫెడికస్ హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారి గురించి చాలా మందికి తెలుసు. ఇప్పటి వరకు ఆయన స్టూడియోకి వచ్చి కొన్ని వందల అనారోగ్య సమస్యలకు తగిన సలహాలు సూచనలు ఇస్తూ వచ్చారు. అవి రాకుండా హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది అని కూడా మనకు తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు మనం డైరెక్ట్ గా ఆయన హాస్పిటల్ దగ్గరికి వచ్చేసాము. డాక్టర్ భరద్వాజ్ గారు లోపలే ఉన్నారు. వారిని అడిగి మరి అనారోగ్య సమస్యలకు సంబంధించి ఆయన ఈ రోజు మాట్లాడదాం రండి. హాయ్ సార్. హాయ్ మేడం. యా ఎలా ఉన్నారు సార్? బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు? యా సార్, సూపర్. ఈ రోజు ఎప్పుడు మీరే మా స్టూడియోకి వస్తారు, బట్ ఈ రోజు మేమే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాము. మరి మాట్లాడదామా సార్? యా తప్పకుండా మేడం. సార్, రీసెంట్ గా మనకు ఒక స్టేట్మెంట్ వచ్చింది ఏంటంటే హెచ్ఐవికి మెడిసిన్ అవసరం లేదు ఇంకా, గుడ్ న్యూస్ అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ అనేసి పాపం బాధితులంతా ఎంతో ఆశగా అది ఏంటి అని చెప్పి ఓపెన్ చేస్తే వాళ్ళకి అందులో ఒక ట్విస్ట్ కూడా ఉంది. అది మీరు చెప్తే బాగుంటుంది. ఏంటి సార్, నిజంగానే హెచ్ఐవి బాధితులకు గుడ్ న్యూస్ వచ్చిందంటారా? డెఫినెట్ గా గుడ్ న్యూస్ అండి. కాకపోతే ఆ గుడ్ న్యూస్ చెప్పేదాన్ని బట్టి ఉంటుంది అనమాట. అసలు గుడ్ న్యూస్ వేరే, మీడియా ఏం అంటే మీడియాలో అందరని కాదు, కొంతమంది సో తమ్నెయిల్స్ అడ్వాన్స్ గా పెట్టేవాళ్ళు వీళ్ళంతా ఏం చెప్తారంటే హెచ్ఐవికి ట్రీట్మెంట్ వచ్చేసింది అంటే చాలా మంది ప్రజలు ఏమనుకున్నారంటే మేము ఈ మందు తీసేసుకుంటే మాకు హెచ్ఐవి 0 అయిపోతుంది, మేము మళ్ళీ మా తిరుగుళ్ళు మేము తిరగచ్చు, మా ఎంజాయ్ మేము చేసుకోవచ్చు, మేము హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాం. కానీ ఆడ జరిగింది అది కాదు. సో హెచ్ఐవి హిస్టరీ తీసుకుంటే ఏంటంటే మనము ఫస్ట్ హెచ్ఐవి మనకు 1992లో బయటపడింది అనమాట. 1992 నుంచి 94లో మనకు ఫస్ట్ హెచ్ఐవి మెడిసిన్ వచ్చింది. సో హెచ్ఐవి మెడిసిన్ వచ్చిన కొత్తలో ఏంటంటే అంటే ఏఆర్టీ ట్రీట్మెంట్ అంట, యాంటీ రిట్రోవైరల్ ట్రీట్మెంట్. ఫస్ట్ ఇనీషియల్గా ఏంటంటే రోజుకు 3-4 టాబ్లెట్లు తీసుకోవాల్సి వచ్చేది. ఇంత పెద్ద టాబ్లెట్లు 3-4 తీసుకోవాల్సి వచ్చేది అనమాట. క్రమేణా అది ఏమైందంటే 3-4 నుంచి రోజుకు ఒక టాబ్లెట్ అయింది. ఆ తర్వాత ఏమైందంటే వారానికి ఒక టాబ్లెట్ అయింది. ఆ తర్వాత నెలకు ఒక టాబ్లెట్లు కూడా వచ్చినాయి. ఇప్పుడు లేటెస్ట్ మెడిసిన్ ప్రకారం ఏంటంటే మీరు 6 నెలలకు ఒక ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుంది, మధ్యలో ఇంకేమీ వాడాల్సిన అవసరం లేదు అని చెప్పారు తప్పితే హెచ్ఐవిని కంప్లీట్గా క్యూర్ చేస్తామని ఎవ్వరూ చెప్పలేదు. ఇక్కడ ప్రజలు చాలామంది మోసపోయేది, నా దగ్గరికి రెగ్యులర్గా వస్తుంటాయి కేసెస్ ఏంటంటే, సార్ మేము ఆ హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, లేకపోతే ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఆ యునానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, వేరే ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ దగ్గరికి వెళ్ళాము, వాళ్ళు ఏం చెప్పారంటే పర్మనెంట్ క్యూర్ అయిపోయింది అన్నారు. సార్ వాళ్ళు పర్మనెంట్ క్యూర్ చేశారు, నేను పర్మనెంట్ క్యూర్ అయిపోయిందని మళ్ళీ తిరిగాను, మళ్ళీ టెస్ట్ చేస్తే మళ్ళీ వచ్చింది. నేను అడుగుతాను పర్మనెంట్ క్యూర్ అన్నప్పుడు మళ్ళీ రాకూడదు కదా అని. సో బేసిక్గా అక్కడ ఏం జరుగుతుంది అంటే ఇది హెచ్ఐవి అనేది ఒక వైరస్, ఆ వైరస్కి ఒక ఆర్ఎన్ఏ ఉంటుంది అనమాట, జెనెటిక్ మెటీరియల్. ఒక్కసారి హ్యూమన్ బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆర్ఎన్ఏ డిఎన్ఏగా కన్వర్ట్ అవుతుంది, దాన్ని రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అంటాం. ఈ డిఎన్ఏ ఏం చేస్తుందంటే వైరల్ డిఎన్ఏ, ఈ వైరస్ ఏం చేస్తుందంటే హ్యూమన్ డిఎన్ఏ లోపలికి వెళ్ళి హ్యూమన్ డిఎన్ఏని కట్ చేస్తుంది, 2 పీసులు చేస్తుంది. 2 పీసులు చేసి ఈ మధ్యలో పోయి అతుక్కునేస్తుంది అనమాట. అంటే ఇట్ సైడ్ హ్యూమన్ డిఎన్ఏ ఉంటుంది, మధ్యలో వైరల్ డిఎన్ఏ, ప్రో వైరల్ డిఎన్ఏ అంటాం, అతుక్కునేస్తుంది అనమాట. ఒక్కసారిగా నా హ్యూమన్ డిఎన్ఏతో ప్రో వైరల్ డిఎన్ఏ అతుక్కునిందంటే దాన్ని రివర్స్ చేసే మెడిసిన్స్ ఇంతవరకు లేవు, క్లినికల్ ట్రయల్స్లో లేవు, ఆల్రెడీ అప్రూవ్డ్ అయిన మెడిసిన్లో లేవు, ఆయుర్వేదాలో లేవు, హోమియోపతిలో లేవు, యునానీలో లేవు, ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో లేవు. ఇక్కడ ఈ వైరల్ డ్రగ్స్ చేసే పని ఏంటంటే ఎప్పుడైతే ఈ వైరల్ డిఎన్ఏ ఇక్కడ అతుక్కుంటుందో మళ్ళీ ఆ డిఎన్ఏ నుంచి కొత్త వైరస్లు వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ కొత్త వైరస్లు రాకుండా ఆపుతుంది తప్పితే కంప్లీట్గా ఆ డిఎన్ఏని, ఆ వైరల్ డిఎన్ఏని మళ్ళీ తీసేసి హ్యూమన్ బీయింగ్ నుంచి బయటికి పంపించేసి కంప్లీట్గా క్యూర్ చేసే శక్తి ఏ మెడిసిన్స్కి లేదనమాట. సో మీరు మెడిసిన్స్ తీసుకున్నంత వరకు సో ఈ డిఎన్ఏ నుంచి మళ్ళీ వైరస్ రావడానికి డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయన్నమాట. ఏదో ఒక స్టెప్లో దాన్ని ఆపేస్తుంది ఈ మెడిసిన్స్. ఈ మెడిసిన్స్ తీసుకున్నంత వరకు మీకు కొత్త వైరస్ రాదు. కొత్త వైరస్ రానప్పుడు ఏమవుతుంది, మీరు బ్లడ్లోంచి టెస్ట్ చేస్తే ఏమవుతుందంటే వైరల్ లోడ్ 0 వస్తుంది. సో అదేవిధంగా CD4 వైరల్ లోడ్ 0 ఉంటే CD4 కౌంట్ పెరుగుతుంది, వైరల్ లోడ్ 0 వస్తుంది, CD4 కౌంట్ పెరుగుతుంది. ఆయుర్వేద వాళ్ళు వీళ్ళు దొంగ డాక్టర్లు, అంటే తెలిసిన డాక్టర్ ఎవరు చేయరు, తెలియని డాక్టర్లు వీళ్ళు చదువురాని ట్రీట్మెంట్లు చాలా మంది చేస్తున్నారు. ముఖ్యంగా మన బాబాలు, సో పెద్ద బాబాలు, సో అదే విధంగా అనువంశిక ట్రీట్మెంట్లు అంటూ ఉంటారు, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్, వీళ్ళకి ఏమీ నాలెడ్జ్ ఉండదు. వీళ్ళు ఏం చేస్తారంటే మెడిసిన్ ఇచ్చిన వెంటనే తగ్గుతుంది, ఒక్కసారి వైరల్ లోడ్ 0 వచ్చి తర్వాత CD4 కౌంట్ పెరిగింది అనుకోండి, మేము
ట్రీట్మెంట్ చేసేసినాం, మేము హెచ్ఐవికి మందు కనుక్కున్నాం, ప్రపంచంలో ఎక్కడ హెచ్ఐవికి మందు లేదు, మా దగ్గర ఒక్కటే ఉంది, మా దగ్గర పర్మనెంట్ క్యూర్ ఉందని చెప్తూ ఉంటారు అనమాట. సో ఇది విని మళ్ళీ వీళ్ళు ఇంకా మాకు జీరో వచ్చేసింది, మేము నార్మల్గా ఉండొచ్చు అని మందులు తీసుకోకుండా హ్యాపీగా మళ్ళీ వీళ్ళు తిరుగుకుంటూ ఉంటారు. 6 నెలల తర్వాత మళ్ళీ వస్తారు. సార్ మీ వీడియో చూసాము, మీరు అసలు పర్మనెంట్ ట్రీట్మెంట్ లేదన్నారు, అది కరెక్టే, ఇప్పుడు ఏం చేయాలి? అటువంటి కేసెస్ మనకు రెగ్యులర్గా వస్తాయి. మొన్ననే ఒక కేసు, ఒక హోమియోపతి డాక్టర్, రినౌండ్ హోమియోపతి డాక్టర్, నా మందులు వాడండి, నా మందులు వాడితే మీరు ఏఆర్టీ ట్రీట్మెంట్ వాడకండి, వదిలేయండి అని చెప్పాడు. పాపం ఆమె 3 years వాడింది మందులు. ఒక లేడీ ఆమె 3 years వాడింది. సడన్గా CD4 కౌంట్ పడిపోయింది, వైరల్ లోడ్ పెరిగిపోయింది, హోమాలోకి వెళ్ళి వితిన్ 1 month డెత్ అయింది అనమాట. సో అది డాక్టర్లు చేసిన తప్పే అది. సో పేషెంట్స్కి చాలా మందికి తెలియదు అనమాట. పేషెంట్స్ ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఎవరన్నా మా దగ్గర పర్మనెంట్ క్యూర్ ఉంది అంటే ఫస్ట్ ఏంటంటే వాడికి హెచ్ఐవి గురించి నాలెడ్జ్ లేదు అని చెప్పి అసలు అటువంటి డాక్టర్ల దగ్గరికి మీరు వెళ్ళకండి. అది ఫస్ట్ మీరు చేయాల్సిన పని. అసలు హెచ్ఐవికి ఇంతవరకు మందు లేదు, సో మీరు రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. అది 1 week ఒకసారి తీసుకుంటారా, 1 month ఒకసారి తీసుకుంటారా, లేటెస్ట్ మందు ప్రకారం 6 months ఒకసారి తీసుకుంటారా, బట్ దెర్ ఈజ్ నో పర్మనెంట్ క్యూర్. Fiticus Homeopathy